రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిండా ముంచింది. పంట రుణాల మాఫీ విషయంలో రేవంత్ సర్కార్ నిస్సిగ్గుగా మాట తప్పింది. రుణమాఫీపై చెప్పింది కొండంతా, చేసింది గోరంతా. 45,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తామని ఆర్భాటంగా ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటి వరకు చేసింది మాత్రం నామం మాత్రమే. చెప్పిన దాంట్లో సగం మంది అన్నదాతలకు కూడా రుణమాఫీ జరగలేదు. పంట రుణాల మాఫీ కోసం అన్నదాతలు బ్యాంకులు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తుంది. దీంతో కాంగ్రెస్ సర్కార్పై రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్నదాతలను హస్తం ప్రభుత్వం మోసం చేసిందని మండిపడుతున్నారు. రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి మాట తప్పారు. ఆగస్టు 15 లోపు 2 లక్షల రూపాయల వరకు రుణాలను మాఫీ చేస్తామని చెప్పి అన్నదాతలను దగా చేశారు. 2 లక్షల రుణమాఫీ అని గతంలో ఆర్భాటంగా ప్రకటించిన ఆచరణలో మాత్రం చెప్పింది చేయలేక చేతులెత్తేశారు. ఇప్పటి వరకు చాలా మందికి మొదటి విడత రుణమాఫీ కూడా జరగకపోవడంతో అన్నదాతలు సీఎం రేవంత్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు ఒక మాట, తర్వాత మరో మాట కాంగ్రెస్కు కొత్త కాదు. రుణమాఫీపై విషయంలోనూ అదే జరిగింది. రుణమాఫీ చేస్తామని ఎన్నికలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ తీరా పవర్లోకి వచ్చిన తర్వాత డ్రామాలాడుతుంది. రైతులకు 45,000 కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేస్తామని అప్పట్లో అస్తం ప్రచారం ఆర్భాటం చేసేదే. కానీ గద్దెనెక్కిన తర్వాత మాత్రం నామమాత్రంగా రుణమాఫీ చేసి మమ అనిపిస్తుంది. అన్నదాతల గోడును పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తుంది. చాలా చోట్ల ఇప్పటి వరకు 1 లక్ష రూపాయల రుణమాఫీ కూడా జరగలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. $45,000 కోట్ల రుణమాఫీ అంటూ బీరాలు పలికిన కాంగ్రెస్ సర్కార్ తీరా 2 విడతల్లో కలిపి 17.75 లక్షల మందికి 12.22 కోట్లు విడుదల చేసింది. 3వ విడతలో మరో 6,000 కోట్ల నిధులిస్తామని ప్రకటించింది. అంటే 3 విడతల్లో కలిపిన రుణమాఫీ జరిగే మొత్తం 18,000 కోట్లే. చెప్పిన దాంట్లో సగం మంది రైతులకు కూడా రుణమాఫీ అమలు కావడం లేదు. నామమాత్రంగా కొందరు రైతులకు జరుగుతున్న రుణమాఫీ పైన 1.25 లక్ష కొర్రీలు పెడుతున్నారు. బ్యాంకులు అధికారుల చుట్టూ అన్నదాతలు ప్రదక్షిణలు చేయాల్సి వస్తుంది. పంట రుణాల మాఫీపై రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు వాస్తవ పరిస్థితులకు తేడా స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే రుణమాఫీ పేరిట టైం పాస్ చేస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. కాంగ్రెస్ తీరే అంతా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరే మళ్ళీ రాలేదనంటే మీకు 2015 నుంచి ఉందమ్మా మీది లోను అంటే ప్రతి సంవత్సరం రిన్యూవల్ చేస్తున్నాం కదా మేడం మేము అని అంటే అన్నది కదా ఆమె మీ లోన్ నెంబర్ మారవలేదని. లోన్ నెంబర్ వాళ్ళు మారవల్ల మేము మారవల్ల అని అడితే ఇటు రానే రాకని బ్యాంకు మేడం తగ్గకపోతేనేమో నీకు గోల్డ్ లోన్ ఉంది మాఫీ కదా నేను చూడని కూడా చూడలేదు. కలెక్టర్ దగ్గర పోయిన కలెక్టర్ దగ్గర పోతే బ్యాంకు దగ్గర పోమన్నాడు. రైట్, రుణమాఫీ అంశాన్ని గురించి మాట్లాడడానికి మనతో లైవ్ లో ఉన్నారు వరంగల్ నుంచి రవికాంత్, నిజామాబాద్ నుంచి రవీందర్. రవికాంత్, ముందుగా మీరు చెప్పండి, అసలు రుణం మాఫీ అయిందా?
ఎంతమంది రైతులకు రుణమాఫీ అయింది? ఈ కాంగ్రెస్ సర్కార్లో రైతులు ఏమంటున్నారు? మనం రెండు అంశాలను చూద్దాం. ఇక్కడ రైతులకు సంబంధించిన రుణం ఈరోజు అయితే ప్రజాప్రతినిధులకు సంబంధించి జిల్లాకు ఒక ఇన్ఛార్జ్ను పంపించి స్పీచ్ వినిపించిన నేపథ్యం, ఆ స్పీచ్లోను పచ్చి అబద్ధాలు స్వతంత్ర దినోత్సవం సాక్షిగా తెలంగాణ ప్రజలు విన్న నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఇటు అధికారికంగా ఉన్నటువంటి లెక్కలను చూద్దాము, క్షేత్రస్థాయిలో రైతులు పడుతున్న ఇబ్బందులను మనం చూసే ప్రయత్నం చేద్దాం. వరంగల్ జిల్లాకు సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 6 జిల్లాలు ఉంటాయి. వరంగల్, అదేవిధంగా హన్మకొండ, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, మరోవైపు ఇటు మొత్తం 6 జిల్లాలు, ములుగు, మహబూబాబాద్ 6 జిల్లాలు ఉంటాయి. 6 జిల్లాలకు సంబంధించిన డేటా మన దగ్గర లెక్కల ప్రకారం వరంగల్ జిల్లాకు సంబంధించి మనం చూసినట్టయితే మొత్తం 36,561 మంది రైతులకు 2 విడతలకు సంబంధించి 255 కోట్లకు సంబంధించినటువంటి వరంగల్ జిల్లాలో రైతులకు సంబంధించి మనం చూస్తే వర్ధనపేట కావచ్చు, వరంగల్ జిల్లాకు వరంగల్ కావచ్చు, నర్సంపేట కావచ్చు, ఈ జిల్లాలో ఉంటాయి. ఈ జిల్లాకు సంబంధించి అంటే వరంగల్ అర్బన్ ప్రాంతం కిందికి వస్తుంది కాబట్టి ఈ 2 నియోజకవర్గాలను మనం స్పష్టంగా చూసినట్టయితే వర్ధనపేట బ్యాంకునే మనం చూస్తే నియోజకవర్గం ఇవాళ కూడా అంటే పూర్తి స్థాయిలో సెలవు దినంగా స్థాయిలో బ్యాంకు వాళ్ళంతా కూడా రుణాల కోసం అదే ఇతర అవసరాల కోసం వచ్చే ఏ ఒక్క ఖాతాదారుడు కానీ అక్కడ కనిపించిన నేపథ్యం, పూర్తిగా వ్యవసాయదారులు మాత్రమే ఆ బ్యాంకులో కనిపిస్తున్న నేపథ్యం. అదే సందర్భంలో నర్సంపేటలోనూ అక్కడ అదే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్న నేపథ్యం. రైతులు వ్యవసాయ పొలాల్లో ఉండాల్సిన రైతులు పూర్తి స్థాయిలో బ్యాంకుల దగ్గర తిరుగుతూ ఉన్నారు. బ్యాంకుల దగ్గరికి వస్తే అంటే బ్యాంకుల దగ్గర జాబితా ఇచ్చామని చెప్పి వ్యవసాయ అధికారులు చెప్పిన నేపథ్యంలో తమ పేరు చూసుకుందామని బ్యాంకర్ల వద్దకు వస్తే అక్కడ పేరు కనిపించదు. పేరు కనిపించకపోతే అక్కడ ఉన్నటువంటి అయితే సదరు రుణాలకు సంబంధించినటువంటి అధికారి ఎవరైతే అధికారిని అడిగితే అక్కడికి వెళ్ళాలని చెప్తారు. నుంచి వచ్చిన జాబితా ఇక్కడ మేము చూస్తాము. మా దగ్గర ఏమైనా సమస్యలు ఉంటే దాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తామని ఒక